అసలు నా డ్రెస్ చూసి నాకే నవ్వు వచ్చిందిరా. నాకు ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను ఇక్కడికి వెళ్తున్నప్పుడే. వెళ్ళాక చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. నేను కైవాకి పిలుచుకెళ్తానని చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? అనూరులో కాలువలు ఉంటాయి కదా, కాలువల పక్కన చెరువులు చేపలు ఇది ఉంటాయి కదా, అలా ఉందిరా. అసలు మరి ఘోరం రా బాబు. అసలు రకరకాల పేర్లు పెట్టి బిజినెస్ చేసేస్తున్నారు రా బాబు. నిజంగా చెప్పండి రా, నా డ్రెస్ ఎలా ఉంది? అలా ట్రై చేశాను రా, చాలా స్లోగా నిదానంగా వెళ్దామని, కానీ అందరు అడ్డం వచ్చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఫుడ్ గురించి అయితే రివ్యూ ఇచ్చేసాను. అందరూ ఉంటే మనకు కొంచెం సిగ్గైపోయా, అందుకే అటు ఇటు చూస్తున్నాను. కనీసం మా స్టిల్లులన్నా చెప్పొచ్చు కదా. ఇది అయ్యే పనులే కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను రా. అరే ఇంకొకటి కూడా చేశాను రే, మచ్చిలి చేపలతో ఆడుకుంటూ ఉన్నాను. భలే ఉన్నాయి రా. ఒక వేలు పెడితే అన్ని వచ్చి మన వేలు దగ్గరకు వచ్చి చూడపడిపోతాయి. నిజమో అబద్ధమో తెలియదు, కానీ నేను గౌతమ్ ని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే కాల్ది అదేమంటారు బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అవుతుంది ఫిష్ ట్యాంక్ అయితే అంటారా, దాని లోపల అయితే నేను మాల్ ఎక్స్పీరియన్స్ చేసా. ₹100 ఇస్తే మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి రా.